నమస్కారం. నేను గట్కేసర్ మున్సిపల్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. ఈరోజు ఏమైందంటే ఒక సమస్య మన మున్సిపల్కి ఒక కంప్లైంట్ తీసుకొని వస్తే ఒక సమస్యను, ఒక డ్రైనేజ్ సమస్యనైనా, ఒక రోడ్డు సమస్యనైనా, ఇంకా ఏ సమస్యనైనా, ఏ విధమైన సమస్యనైనా మనం ఒక సమస్యను తీసుకొని వస్తే ఏ ఒక సమస్య గురించి ఎన్ని రోజులలో మీరు కంప్లీట్ చేస్తారు? ఒక 10 రోజులలో కంప్లీట్ చేస్తారా? 20 రోజులలో కంప్లీట్ చేస్తారా? 30 రోజులలో కంప్లీట్ చేస్తారా? మీరు ఒక సమస్యను తీసుకొస్తే మీరు ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తారు? మేము చాలా చాలా వినతి పత్రాలు, ఇది మన గట్కేసర్ మున్సిపల్ కార్పొరేషన్లో చాలా వినతి పత్రాలు మనం సబ్మిట్ చేయడం జరిగింది. ఇంతవరకు ఏ విధమైన రెస్పాన్స్ లేదు. మా బీజేపీ క్యాండిడేట్ మా మైపాలన్న నిన్నటి నుంచి 11:30 నుంచి ఇక్కడ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఇంతవరకు కూడా ఏ అధికారి రెస్పాన్స్ లేదు, ఏ విధమైన మాటలు లేదు. ఏంది అధికారి? ఇది మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే చచ్చిపోయినామా? ఏంది ఇది? ఏ విధంగా చేస్తే ఎట్లా చేస్తే వీళ్ళు వింటారు అధికారులు? మనం వీళ్ళకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగానే బుద్ధి చెప్పాలి. ఒక తప్పు ప్రజా సమస్యలో ఒక తప్పు జరిగిందంటే ఆ తప్పును నువ్వు నిలదీయకుంటే నువ్వు కూడా చేసేది తప్పు అవుతుంది. ఒక సమస్య జరుగుతుంటే ఆ సమస్య నువ్వు కాముష్గా ఉన్నావు అనుకో, ఆ సమస్య నువ్వు దాన్ని సమర్థించినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క సమస్యను సమర్థించాలి. నీ యొక్క సమస్యను నీ ఫేస్బుక్లలో నీకు ఏ విధమైన సోషల్ మీడియా ఉన్నా ఆ సోషల్ మీడియాలో నువ్వు నీ ప్రతి ఒక్క సమస్యను నువ్వు పెట్టాలి. ఒక సమస్య, ఒక అధికారికి, ఒక మున్సిపల్ అధికారికి మనం ఒక సమస్య కోసం వస్తే ఈ సమస్య తీరకుంటే మనం ఎందుకు, ఈ మున్సిపల్ అధికారి ఎందుకు, ఈ యంత్రాంగం ఎందుకు? ఇంతవరకు కొంతమంది ప్రజలకు ఈ కమిషనర్ ఎవరో కూడా తెలియదు. ఇంతవరకు కూడా ఇక ఈ కమిషనర్, ఈ మున్సిపల్ అయిన పర్సన్ మన గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ అయింది. ఈ మున్సిపల్ అయినప్పటి నుంచి ఇంతవరకు కూడా మీటింగ్ పెట్టలేదు. వీళ్ళ అధికారులు వచ్చినప్పుడు ఏమో వీళ్ళు చీరలు వంచడానికి, దీనికేమో కరోనా ఉండదు, పబ్లిక్ ఎక్కువ సంఖ్యలో వచ్చినప్పుడేమో కరోనా ఉండదు, కానీ మీటింగ్ పెట్టడానికి కరోనా ఉంటుందా? ప్రజలు ఎవరు అడగకుంటే ఏ అధికారి పట్టించుకోడు. ఈ అధికారులు తొత్తులుగా పనిచేస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క అధికారి మనం ఒక గ్రూప్లో ఒక సమస్య పెడితే, ఒక మున్సిపల్ యాప్లో మనం ఒక సమస్య పెడితే వాళ్ళు ఎన్ని రోజులలో తీరుస్తారు? మనం ఒక నిత్యావసర కొన్ని ఎమర్జెన్సీ సేవలు ఉంటాయి. ఏమేమి ఉంటాయి అంటే, ఒక పాము వచ్చిన, ఒక డ్రైనేజ్ సమస్య, అర్జెన్సీ లీకేజ్ ఎక్కువ ఉన్నా, కాలనీ నీళ్ళల్లో ఏమైనా మునిగినా, ఇట్లా ఎమర్జెన్సీ వాళ్ళు కూడా మున్సిపల్లో అవసరం పడతారు. ఆ లీస్ట్ కూడా మాకు కావాలి. పాము వస్తే ఎవరికి ఫోన్ చేయాలి, నెక్స్ట్ ఏ చెత్తవాడికి ఫోన్ చేయాలి, చెత్తవాడు ఎంత డబ్బులు తీసుకుంటుండో, మన వాహనాలు లేవా? ఏంది? ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం చచ్చిపోయినామా? ఒక నాయకుడు అనేవాడు ప్రజలకు సేవ చేసేందుకు ఉండాలి. ఫస్ట్ స్టార్టింగ్ డబ్బులు మంచి, దాని తర్వాత డబ్బులు తీసుకోనికి ఇది వ్యాపారం కాదు.